ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీకరు శ్రేయ బర్త్డేకి రింగ్ ప్రజెంట్ చేసి తనకి బర్త్డే విషెస్ చెప్పి, మా మామయ్య కూతురు పల్లవితో నాకు ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు, నేను అందుకు ఒప్పుకున్నాను అని చెప్పడంతో ఇక కోపం వచ్చిన శ్రేయ శ్రీకర్ని కొట్టి, నన్ను ఇష్టపడుతూ మీ మామయ్య కూతురిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని తను చెప్పడంతో, లేదు శ్రేయ, మా మామయ్యకి మాకు చాలా శత్రుత్వం ఉంది, ఖచ్చితంగా తను ఈ పెళ్లికి ఒప్పుకోవడం చెప్తూ ఉంటాడు. అయితే ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడేం చేస్తారు అని తను అడుగుతూ ఉంటే, అయినా నా లాయర్ బుద్ధి ఉపయోగించి ఆ పెళ్లిని చెడగొట్టి నిన్ను ఇంట్లో పరిచయం చేసి నీతో పెళ్ళికి ఒప్పిస్తానని చెప్పడంతో ఇక నీ మీద నాకు నమ్మకం ఉందిలేని శ్రేయ కూడా అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు సండే కావడంతో ఆరాధ్య స్కూల్కి వెళ్లకుండా వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి మ్యాగజైన్ తీసుకొని అందులో ఉన్న పజిల్స్ని తను వాళ్ళ తాతయ్య కలిసి పూర్తి చేస్తూ ఉంటారు. ఇక అంతలో అవని అక్కడికి వచ్చి వాళ్ళ మామయ్యకి కాఫీ ఇచ్చి వాళ్ళ అత్తయ్య కోసం వెళ్ళబోతూ ఉంటే, ఇక ఆరాధ్య వెళ్ళకమ్మా, నానమ్మ ఆ కాఫీ వాసనకి బయటకు వచ్చేస్తుందని చెప్పడంతో అంతలో అక్కడికి పార్వతి వచ్చి ఆ కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది. ఇంతలో కమల్ ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ప్రణవి మాట్లాడుతూ ఉంది, మాట్లాడని తనకి ఫోన్ ఇస్తాడు. ఇక పార్వతి వాళ్ళ కూతురైన ప్రణతితో మాట్లాడుతూ ఉంటుంది. తను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళిందని అందరూ, తను వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ ఇక అవని అందరూ కలిసి ప్రణవితో మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రణతి కూడా నా ఫ్రెండ్ ఇంకొక రోజు ఉండమని నన్ను రిక్వెస్ట్ చేస్తుందమ్మా, ఇంకొక రోజు ఉండి వచ్చేస్తానని వాళ్ళ అమ్మ నాన్న అడిగి తను పర్మిషన్ తీసుకుంటుంది. ఇక వాళ్ళు కూడా సరేనని చెప్తారు. ఇక అక్షయ్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఆరాధ్య తన దగ్గరికి వచ్చి తనకి మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం అర్థం కావడం లేదు, తను చెప్పమని తను అడుగుతూ ఉంటుంది. ఇక నేను వర్క్ టెన్షన్లో ఉన్నాను, నువ్వు వెళ్ళి మీ అమ్మని అడిగి చెప్పించుకో అని తను చెప్తూ ఉంటాడు. ఇక ఆరాధ్య వెళ్ళబోతూ ఉంటే తనకి అవని చెప్పింది గుర్తుకు వస్తుంది. పిల్లలకి మనకు మంచి రిలేషన్ ఉండాలంటే మీరు పాపతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పింది గుర్తుకు వచ్చి ఇక తనని పిలిచి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా అక్కడే ఉండి చూస్తూ ఉన్న అవని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అవని అక్షయ్తో అంటూ ఉంటుంది, నేను మీ మావయ్య చక్రధర వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు కూడా నాతో వస్తే బాగుంటుంది, వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుంటే ఏ సమస్య ఉండదు అని అంటుంటే ఇక అక్షయ్ తనేమీ సమాధానం చెప్పకుండా కామ్గా ఉంటాడు. సరే, మీకు రావడం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళి మాట్లాడి వస్తానని తను అక్కడి నుంచి వెళుతుంది. ఇక బామ్మ హాల్లోకి వచ్చేసరికి కొడుకు కోడలు దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తారు. ఎందుకురా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారని తను అడుగుతూ ఉంటే, మన రెండు కుటుంబాలను కలపడానికి అవని తన ప్రయత్నం తను చేస్తుందమ్మా అని తను అంటూ ఉంటే, ఇక పార్వతి అక్షయ్ తోడుగా వెళ్తాడనుకుంటే తను కూడా వెళ్ళడం లేదు, ఇక అవని ఒక్కటే వెళ్లాల్సి వస్తుంది, మనమా వెళ్ళే పరిస్థితి లేదు అని పార్వతి అంటుంటే ఇక బామ్మ వెళ్ళే దాని గురించే మాట్లాడుతున్నారు, వెళ్ళిన తర్వాత పెళ్ళికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనే సంగతి మీరు అసలు ఆలోచించడం లేదు, అయినా అవని కోడలుగా తన బాధ్యత తను చేస్తుంది, అంతేకాని ఏదో పెద్ద ఘనకారం చేసినట్టుగా మీరు తెగ బాధపడిపోతూ ఉన్నారే అని అంటూ ఉంటుంది బామ్మ. ఇక అవని వాళ్ళ అత్తయ్య మామయ్య దగ్గరికి వచ్చి చక్రధర వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్తూ ఉంటే ఇక అక్షయ్ కూడా నేను వస్తాను ఆగు అని చెప్తుంటాడు. మీరు రానన్నారు కదా అంటూ ఉన్న అవనితో, ఇప్పుడు కూడా రావడం నాకు ఇష్టం లేదు, నిన్నొక్కదాన్నే పంపితే మా మామయ్య వాళ్ళు నిన్ను ఏమంటారో, నిన్ను తక్కువ చేసి మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు, అందుకే వస్తున్నానని చెప్పి అవనీతో కలిసి బయలుదేరబోతుంటే ఇక పార్వతి ఎదురొచ్చి శుభవార్తతో రమ్మని వాళ్ళకి చెప్పి పంపిస్తుంది. ఇక అక్షయ్ వాళ్ళ నాన్న అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు, నా మీద ఉండే కోపాన్ని నా కొడుకు మీద ఎక్కడ చూపిస్తాడో అని అంటూ ఉంటే ఇక బామ్మ కూడా దూరంగా ఉండే శత్రుత్వము దగ్గరికి వెళ్ళినప్పుడు ఉండదులే అని తనకి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో పల్లవి బయటికి వెళ్తున్నాను, సాయంకాలం వరకు రానని తను చెప్పి బయటికి వెళ్ళబోతూ ఉంటే ఇక రాజేశ్వరి పెళ్లి సంబంధం గురించి చెప్పబోతూ ఉంటే తనేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి తన భర్తతో అంటూ ఉంటుంది, అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా అని తనని నిలదీస్తూ ఉంటే, నువ్వేమి టెన్షన్ పడకు, పల్లవిని నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా ముద్దుగా పెంచుకున్నాను, తను ఎవరిని ఇష్టపడితే వాళ్ళనే ఇచ్చి పెళ్లి చేస్తాను, నన్ను టెన్షన్ పెట్టకు, నువ్వు టెన్షన్ పడకు అని అతను చిరాగ్గా చెప్తూ ఉంటాడు. ఇక చక్రధర వాళ్ళ ఇంటికి అవని అక్షయ్ వెళ్తారు. వాళ్ళని చూసిన రాజేశ్వరి చాలా సంతోషపడిపోయి వాళ్ళని ప్రేమగా ఆహ్వానించి కూర్చోబెడుతుంది. ఇక తన భర్తని పిలుస్తూ ఉంటుంది, మా అన్నయ్య వాళ్ళ కొడుకు కోడలు వచ్చారు రండి అని చెప్పగానే తను కిందకి వచ్చి వాళ్ళని చూసి పలకరించకుండానే తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక రాజేశ్వరి బాధపడి తను మాట్లాడలేదని మీరేమీ అనుకోకండి అని వాళ్ళకి సర్ది చెప్తూ ఉంటుంది. మీరిద్దరూ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఉంటే ఇక అవని, ఇక మనందరం ఒకరింటికి ఒకరు వస్తూ పోతూ ఉండాలి పిన్ని, మా శ్రీకరికి మీ పల్లవిని ఇచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాం, ఈ విషయాన్ని బాబాయ్ని కనుక్కొని విషయం చెప్పమని తను చెప్తూ ఉంటుంది.
ఆ మాటతో సంతోషపడిపోయిన రాజేశ్వరి, మన 2 కుటుంబాలు ఒకటైతే అంతకు మించిన సంతోషం నాకేముంటుందవని, మీరు తీసుకొచ్చిన ఈ శుభవార్తని ఇప్పుడే మీ బాబాయ్కి చెప్తానని తన గదిలోకి వెళుతుంది. మన అమ్మాయిని నా మేనల్లుడు శ్రీకర్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి నా పుట్టింటి వాళ్ళని పంపించారని చెప్తూ ఉంటే ఇక చక్రధర్ గట్టిగా, వాళ్ళని అసలు లోపలికి ఎందుకు రానిచ్చావు? అడగడానికి వాళ్ళకి సిగ్గులేదా? కూర్చోబెట్టి మాట్లాడి వినడానికి నీకు సిగ్గులేదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలైతే కిందకి అక్షయ్కి అవనికి వినిపిస్తూ ఉంటాయి. అలా మాట్లాడతారేంటండి, వాళ్ళు నా బంధువులు అంటూ ఉన్న రాజేశ్వరితో, వాళ్ళు బంధువులు కాదు, శత్రువులు. నీ పుట్టింటి వాళ్ళు అర్హతల గురించి స్థాయిల గురించి మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు ప్రేమల గురించి మాట్లాడే వాళ్ళు అస్సలు కాదు. ఇప్పుడు వాళ్ళని నువ్వు వెళ్ళమని చెప్తావా లేక నన్నే వెళ్ళమని చెప్పమంటావా? నేను చెప్పే పద్ధతే వేరుగా ఉంటుందని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక రాజేశ్వరి ఏడ్చుకుంటూ అవని అక్షయ్ దగ్గరికి వస్తుంది. ఇక అవని తనని చూసి, ఏడోకు పిన్ని, బాధపడకు, మేమిద్దరం ఒకసారి వెళ్ళి బాబాయ్తో మాట్లాడతాం అని రాజేశ్వరితో చెప్పి అక్షయ్ని తీసుకొని చక్రధర్ గదిలోకి వెళుతుంది. ఇక పార్వతి స్వీట్ బాక్స్ తీసుకొని శ్రీకర్కి ఇస్తూ, మీ మావయ్య కూతురు పల్లవితో నీ పెళ్లి జరగాలని దేవుడికి మొక్కున్నాను. మీ వదిన వచ్చి మీ పెళ్లి శుభవార్త చెప్పగానే నీ చేత్తో అందరికీ స్వీట్స్ పంచు అని తనకిస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే వదిన వెళ్ళిందంటే నీ పెళ్లి తప్పకుండా అయిపోతుందని తను అంటూ ఉంటాడు. ఇక చక్రధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అక్షయ్ అవని తిరిగి ఇంటికి రాగానే వాళ్ళని చూసిన ఇంట్లో వాళ్ళంతా పెళ్లికి వాళ్ళు ఒప్పుకున్నారా లేదా, తనేం చెప్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో అవని పల్లవిని కలిసి, విడిపోయిన మన 2 కుటుంబాలని కలపగలిగేది పెళ్లి మాత్రమే అని నా అభిప్రాయం. నీకు శ్రీకర్ని పెళ్లి చేస్తే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏమిటి అని తను అడుగుతూ ఉంటే, ఇక పల్లవి ఈ పెళ్ళి శ్రీకర్ బావకి ఇష్టమేనా అని తన్ని అడుగుతూ ఉంటుంది. తనకి కూడా ఇష్టం కాబట్టే మీ వాళ్ళతో మాట్లాడడానికి వచ్చామని అవని చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పక్క అని తను అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలతో ఆశ్చర్యపోయి పల్లవి వంకే చూస్తూ ఉంటుంది అవని. మరో పక్క పార్కులో శ్రీకరు శ్రేయ మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీకరు శ్రేయతో చెప్తూ ఉంటాడు, నేను చెప్పాను కదా మా మామయ్య ఈ పెళ్లికి ఒప్పుకోడని, మనిద్దరం పెళ్లి చేసుకోవడానికి ఇక ఎలాంటి అడ్డు ఉండదని శ్రేయతో చెప్తూ ఉంటాడు. ఇక శ్రేయ కూడా చాలా సంతోషపడిపోయి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అదే పార్కుకి ప్రణవి తన ఫ్రెండ్తో వచ్చి శ్రీకర్ని శ్రేయని చూస్తూ ఉంటుంది. పల్లవి శ్రీకర్కి తెలియకుండా శ్రీకర్ని ప్రేమిస్తూ ఉండే సంగతి తెలుసుకున్న అవని ఈ విషయాన్ని ఇంట్లో చెప్తుందా. ఇక శ్రీకరు తను ప్రేమిస్తూ ఉన్న అమ్మాయిని చూసిన వాళ్ళ చెల్లెలు ప్రణవి ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్తుందా. ఇక శ్రీకరు ఎవరిని పెళ్లి చేసుకుంటారనే సంగతి జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.